సమాజంలో ఉన్న రుగ్మతలను వ్యతిరేకిస్తూ ప్రజలకు మంచి సాహిత్యాన్ని అందించి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి గుర్రం జాషువాని డిఆర్ఓ చినఓబులేసు కొనియాడారు. గుర్రం జాషువా 54వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తమ పద్యాలతో సమాజంలో ఉన్న అస్పృశ్యతలను అంటరానితనాన్ని రూపుమాపే విధంగా రాసిన గొప్ప కవి అని ఓబులేసు అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు గుర్రం జాషువా రాసిన పద్యాలను గానం చేశారు. గుర్రం జాషువా సాహిత్య సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, కవులు ఎజ్రా శాస్త్రి, కత్తి కళ్యాణ్, బాబు మాదిగ, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మానాయక్, చప్పిడి వెంగళరావు, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి సేవలు కొనియాడుతూ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చక్కని కవితను మీకు వినిపించారు. అంతేకాకుండా ఆయన పేదరిక కుటుంబంలో జన్మించి ఏదో ఆనాడు కవిత్వం ఉన్నత వర్గాల వారికే అలవడుతుంది అనేటువంటి నానుడి ఉండేది. అటువంటి నానుడిని పటాపంచలు చేస్తూ చాలా చక్కని సాహిత్యం భారతదేశానికి అందించడం జరిగింది. మేము కూడా చిన్నతనంలో అంటే 10th క్లాస్ దాకా తెలుగు చదువుకున్నాం కాబట్టి ఆయన రాసినటువంటి సాహిత్యాలు పద్య రూపేణ మేము చదువుకున్నాం. ఇంత గొప్ప కవి ఇంత పేదరిక కుటుంబంలో ఉండి కూడా ఆనాడు ప్రాచుర్యం పొందలేకపోయారు ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి. కానీ ఆయన సాహిత్యాన్ని చూసినట్లయితే ఆయన గొప్పతనం మనకు వస్తుంది. ఆయన ఆశయాలను కొనసాగించాలి అని మనమందరం ఇప్పుడే కంకణం కట్టుకున్నామని స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్లోగన్సే కాదు, ఆ విధంగా మనమందరము ఆయన ఆశయాలు సాధించడానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తే. మరి గుర్రం జాషువా గారు ఆ రోజుల్లో వెలివేయబడ్డటువంటి సమాజం నుంచి ఒక గొప్ప కవిగా ఆవిష్కరించబడటం అనే వెనుక ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ఆయన కవిగా ఎదిగి ప్రశంసలు పొందారు. ఒకరోజు అతను గుర్రం బండిలో కవులతో కలిసి వెళ్తూ ఉంటే ఆయన కవిత్వాన్ని విన్నారంట అందరూ బ్రాహ్మణులు. ఆ తర్వాత కవిత్వం విని ఇంత చక్కగా చెప్తున్నారు మీరు కవిత్వం, మీరు ఏ కులం అని అడిగారంట. ఆయన కులం చెప్తూనే అక్కడున్న కవి పండితులంతా కూడా టక్కున ఒక్కసారి గుర్రం బండి దిగేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆయన అంటారు, గుర్రం జాషువా నా కవిత వధూటి వదనంబు నెగాదిగా చూసి కమనీయ రూపు రేఖలు గాంచి బలి బలి అన్నవారే నీదే కులమని ప్రశ్న వెలయించి చివాలున లేచిపోతే బాకున కుమ్మినట్లాయే పార్థవ చంద్ర వచింప సిగ్గగున్ అని కవితను రాసుకున్నాడు గుర్రం జాషువా గారు. ఇలా ఫిరదౌసి ఇలాంటి ఎన్నెన్నో రచనలు చేసి ఎన్నెన్నో అవార్డులు పొందినటువంటి మహనీయుడు ఆయన. అందుకని ఆయన వర్ధంతి రోజున ఈరోజు మనమంతా అతనికి యొక్క గొప్పదనాన్ని నివాళులర్పించాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ కవులకు ధీటుగా తన కవితా వధుడితోటి సమాజాన్ని మెప్పించినటువంటి జాషువా గారిని స్మరించుకోవడం అనేది కూడా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప కార్యంగా మేము భావిస్తూ ఉన్నాం. దానికోసం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా కలెక్టరేట్లో ఉండబడినటువంటి ఈ ప్రాంగణంలో కలెక్టర్ గారి సహకారంతో, డిఆర్ఓ గారి సహకారంతో, సోషల్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత కలెక్టర్ గారితో కూడా మేము అడిగిన వెంటనే ఇక్కడ ఉండబడినటువంటి సిమెంట్ విగ్రహం అది శిథిలావస్థకు చేరిన సందర్భంలో కాంస్యగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడం, కాంస్యగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అత్యంత ఆధునికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా సహకారం అందించిన కమిషనర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ కలెక్టర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సమాజంలో ఉండబడిన అందరికీ కూడా ఒక మాటను తెలియజేయాల్సి